దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్యాన్ని డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృప, క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదం, ఐశ్వర్యంతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నింపి దీవించును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుదాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మునుపు దూరస్థులమంట, ఇప్పుడు సమీపస్థులం. ఎలాగా? క్రీస్తు వలన, క్రీస్తు రక్తమును. ఇక్కడ యూదులు దేవుని ప్రజలు. పై వచనాలు కింద వచనాలు చదివితే యూదులు దేవుని జనాంగం. యూదులకి ధర్మశాస్త్రం ఉంది. వారు ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి దేవునికి సమీపస్తులుగా ఉండి వారు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకునేవారు. కానీ 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం ద్వారా, ఈ లోకంలో ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రజలను విమోచించడం ద్వారా ఎవరైతే అన్యజనులుగా ఉన్నారో, ఎవరైతే ఆయన శిలువ రక్తమందు విశ్వాసం ఉంచారో వారు కూడా యూదులతో సమానమయ్యారంట. ఇప్పుడు దేవునికి సమీపస్తులయ్యారంట. ఇక్కడ చూడండి 14 వచనంలో అంటాడు, తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. అంటే యూదులను అన్యజనులను ఏకం చేశాడంట. 15వ వచనం చూస్తే ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఒకే పురుషుడిగా చేశాడంట. ఏమండి? 18వ వచనం చేస్తే ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. అంటే ఇద్దరిని కూడా, అంటే యూదులను అన్యజనులను కూడా తండ్రి సన్నిధికి చేరే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చూపిన గొప్ప భాగ్యం అన్యజనులకి ఏంటయ్యా? ఆయన రక్తము ద్వారా ఏం చేశారంటే విమోచించి యూదుల వలె దేవునికి సమీపస్తులుగా మనల్ని చేశారంట. యూదుల వలె దేవుని బిడలుగా మనల్ని చేశారంట. హల్లెలూయా. యేసు క్రీస్తునందు యేసు రక్తము వలన మనము దేవునికి సమీపస్తులమయ్యాం. ఇంకా చెప్పాలంటే యూదుల కంటే ఎక్కువయ్యాం మనం. హల్లెలూయా. దేవుని రాజ్య వారసులమయ్యాం మనం. తండ్రి సన్నిధికి చేరే భాగ్యం మనకు దొరికిందండి. యేసు రక్తం వలన మనం విమోచించబడి, యేసు నామం వల్ల మనం విమోచించబడి యూదులకి ఉన్న అర్హతలు, భాగ్యాన్ని మనం సంపాదించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మధ్య అడ్డుగోడ తెంచేశారట. అంటే ధర్మశాస్త్రం అనే గోడను పగలగొట్టారు. ధర్మశాస్త్రం అనే అడ్డుబండను తీసివేశాడు ఆయన. తీసివేసి అన్యజనులమైన మనకి ఆయనతో జీవించే భాగ్యం, ఆయనతో సమీపించే భాగ్యం, ఆ రక్షణ ఏమంటే మనం కూడా అనుభవించినట్లుగా క్రీస్తు రక్తంలో మనల్ని పాలిభాగస్తులుగా చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత యేసుక్రీస్తుని బట్టి. అందుకే ఈరోజు మనం అందరము యేసుని సమీపించవలసిన వారంగా ఉన్నాం. యేసు రక్తంలో కడగబడవలసిన వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే భాగ్యాన్ని మనం పొందుకోవడానికి ఆయనతో మనము ఆయన రక్తమందు కడగబడి ఆయన యందు విశ్వాసంతో సాగవలసిన వారంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడలారా, మీరు కూడా యూదుల కంటే దేవునికి సమీపస్తులు, యూదుల కంటే ఎక్కువ, యూదుల కంటే మనము దేవుని రాజ్య వారసులముగా యేసును బట్టి మనం తీర్పు తీర్చబడ్డాం, యేసును బట్టి మనం మార్చబడ్డాం. గనుక ఆ క్రీస్తు రక్తము మీలో పనిచేసి క్రీస్తు రాజ్య వారసులుగా ప్రభువు మనల్ని చేసి ఆశీర్వాదములతో నింపునగాక. ఆమేన్. దేవానికి వందన. విన్న వాక్యాన్ని గ్రహించి జ్ఞానం దయచేసి వినుచున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో దీవించబడుదురుగాకని ప్రార్థిస్తున్నాను. విడుదల, స్వస్థత, ఆరోగ్యం, ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. యేసు నామములో దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.